మా ఇంట్లో దేవుడి గది ఉంది, కానీ దేవతే లేదు. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా స్పెండ్ చేసే వాళ్ళే లేరు. ఫోన్లో డేటా ఉంది, కానీ చాట్ చేసే వాళ్ళు లేరు. ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, కానీ పొంగిచ్చే వాళ్ళే లేరు. నా దగ్గర చెప్పులున్నాయి, తన్నులు తినేవాళ్ళే లేరు. చూడు, ఈ లవ్ గివ్ లాంటివి నాకు నచ్చవు. నేను నా జీవితంలో చాలా సాధించాలి, దయచేసి వాటికి అడ్డు రావద్దు. నీకెన్నిసార్లు చెప్పాలి, నేనేదో ఒకటి సాధించడానికే పుట్టాను. మా అమ్మ నాన్నల్ని నేను బాగా చూసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. దయచేసి నా సాధనకి అడ్డు రావద్దు. అమెజాన్ లో మీ ఇంటి అడ్రస్ మీద ఐఫోన్ బుక్ చేసి ఉంచాను. ఏంటి క్యాన్సిల్ చేయనా? ఆలోచించి చెప్తాను. అమ్మా అమ్మ, నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం ఐఫోన్ బుక్ చేసిందంట తెలుసా? అక్క అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం ఐఫోన్ బుక్ చేసిందంట. అయ్యో వచ్చేసింది. వావ్, ఐఫోన్. థ్యాంక్ యూ మేడం. క్యాష్ ఆన్ డెలివరీ. మావా, అమ్మాయి దొరికేసింది. పక్కా సాంప్రదాయమైన ఫ్యామిలీ. పుట్టినప్పుడు తల దించితే ఇప్పటి వరకు తలెత్తలేదనుకో. దాన్ని గనక నువ్వు శారీలో చూస్తే 100% ప్యూర్ గోల్డ్ అంటావు. దానికి నేను గ్యారంటీ. మరి నా కమిషను రే మామా, అది ఫ్రీగా తాగే కొళాయి నీళ్లు కాదురా, ఖర్చు పెడితే వచ్చే మందురా. అకార్డింగ్ టు పల్పి పరమేశ్వరి రూల్, నాకు కోపం రాకూడదు. వస్తే ఉపేంద్ర హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ఏంటి? ఏ నన్నే ఏ అంటావా? ఫిలిం పేరు చెప్పాను పల్పి నీకు. మావా, ఫిల్టర్ కాఫీ చూశాను, ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్ కూడా చూశాను, కానీ ఈ ఫిల్టర్ మందేంట్రా? ఇదే మన స్పెషల్. పల్పి పల్పి ప్లీజ్, పల్పి పల్పి ప్లీజ్, పల్పి వెళ్ళొద్దు. పల్పి నా మాట విను. పల్పి పల్పి వెళ్ళొద్దు. మామా, ఎందుకు కాళ్ళు పట్టుకుంటావు? వెళ్ళని వాళ్ళ అమ్మ ఇంటికి. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఒక్కడవే. మచ్చా 2047 మోడల్ అది. కోపం వస్తే అమ్మా నాన్న ఇంటికి పోదు, షాపింగ్ పోతాది. పల్పి పల్పి, కోపం వస్తే పుట్టింటికి పోయేది వదిలేసి షాపింగ్ ఎందుకు పోతావు? మరి చిరాకు వస్తే కాఫీ టీ తాగకుండా మందేదో తాగుతున్నావు. పల్పి 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 పరమేశ్వరి గారు, ఓ గ్లాస్ చక్కెర కావాల్సి వస్తేను తీసుకోండి ఆయన దగ్గర. యోగా యోగా ఎలా చాలా చూపిస్తున్నా. వచ్చి 5 నిమిషాలు అవుతుంది. భవ్య గారు, ఎవరికి చెప్పొద్దు, పరువు పోతుంది. సరే అయితే ఒక గ్లాస్ నెయ్యి కావాలి. చక్కెర అన్నారు. సరే అయితే అందరికి చెప్తా. 1 లీటర్ ఇస్తాను, పదండి. రే ముగుడా, చూడిదార్ కొనుక్కోవాలనిపిస్తుంది. 2900. 2900? డబ్బు ఎవరు, మీ నాన్న ఇస్తాడా? 5300. పల్పి పరమేశ్వరి, కుక్కర్ విజిల్ రెచ్చిపోకు, నోరు మూసుకొని ఇంటికి వచ్చే చెప్తున్నా. $7,999. పల్పి నా ముద్దుల బంగారం కదూ, డబ్బులు లేవమ్మా ప్లీజ్. పల్పి పరమేశ్వరి కరిగేది ప్రేమకు మాత్రమే, పొగరికి కాదు. 750. పది తీసుకుంటున్నా. Oh my God, wife is very bad. So you are sad? నాకు కోపం వచ్చింది, నేను షాపింగ్కి వెళ్తాను. నాన్న, నాకు కోపం వచ్చింది, నేను షాపింగ్కి వెళ్ళేసి వస్తాను. సరే అయితే నువ్వు షాపింగ్కి వెళ్ళు, నేను పక్కింటి కలిసి డేటింగ్కి వెళ్తాను. నాకు కోపం పోయింది. నా కోపం మాత్రం అలాగే ఉంది. రావే, నోరు మూసుకొని రా. వదులు. కోపం వచ్చింది, షాపింగ్కి వెళ్తున్నాను. సరే అయితే నువ్వు షాపింగ్కి వెళ్ళు, నేను పక్కింటి భవ్య ఆంటీతో డేటింగ్కి వెళ్తాను, ఓకేనా? ఏవండి భవ్య గారు, నా కొంప ముంచే మొగుడు మిమ్మల్ని పటాయించి డేటింగ్ కి తీసుకెళ్తాడంట. పరమేశ్వరి గారు, మీ ఇలాంటి డబ్బా టేస్ట్ కాదు నాది. నీ మొహానికి నేను దొరికేదే ఎక్కువ.
ఏంటి మామ అది? గ్లూకోజ్ కిక్కు కోసం. నాకు వెయ్యి. ఏ మొగుడా వంట రెడీ, వచ్చి తిను. పల్పి సగ్గు బియ్యం పాయసం చేసావా? పాయసం కాదది, గీ రైస్. ఓకే సూపర్. ఓలా ఓ మై గాడ్, గీ రైస్ వెరీ బ్యాడ్, సో ఐఎమ్ సాడ్. పల్పి ఉప్పు ఎక్కువైంది. కుట్టానంటేనా? పోనీలే పాపం అని సీరియల్ చూసేది మానేసి చేస్తే ఇంత అహంకారమా? నీలాంటి వాళ్ళకి ప్యాంట్ జేబులో చేపెట్టుకుని బరాబరా గోక్కుని అక్కడ ఇక్కడ చేయి తడుముతూ అదే చేత్తో కచ్చాపచ్చా జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా చేసి దాని మీద కొత్తిమీర జల్లిస్తారు చూడు, అలాంటి వాళ్ళు సరిపోతారు. తమాషా చేసాను పల్పి, సూపర్ ఉంది. సూపర్. అవునా? ఉండు ఇంకొచ్చే తీసుకొస్తా. పల్పి చాలు, పల్పి చాలు, పల్పి నువ్వు తిను పల్పి. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాలే. రే మొగుడా, నేను చేసింది ఎందుకు పడేసావు? కళ్ళేంటి సూపర్ గా ఉన్నాయి పల్పి. కాదు నేను చేసి కుందన బొమ్మలాగా ఉన్నావు పల్పి. కాదు నేను మాట్లాడుతాను చెప్పానా? ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పకు పల్పి. ఇవాళ నీ ఫోటో నా వాట్సాప్ డిప్ లో పెట్టుకోవాలి అంతే. ఉండు. అది కాదు నేను చెప్పేది. ఉస్. ఉండు తల దూకుని వస్తాను. ఆపరేషన్ సక్సెస్. ఏవండి, ఫ్లిప్కార్ట్ లో నీలిరంగు కలర్ నైటీ బుక్ చేసా. 1000 రూపీస్ కావాలి. 5 పైసలు లేవు నా దగ్గర. తాగడానికి మాత్రం డబ్బులు. మచ్చా, మా ఇంట్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, ఆ తర్వాత డిసైడ్ చేయి నీ భార్యకి డబ్బులు ఇవ్వాలా వద్దా అని. రే మొగుడా, నాకు 2000 కావాలి, ఇవ్వు. ఒక్క రూపాయి కూడా లేదు. చెప్పు. వాకిలి ఉడిచి ఇల్లు తుడిచి గిన్నెలు తవ్వడానికి 12,000 అండి. వంట చేసి బట్టలు ఉతకడానికి ఇంకా 7,000 అండి. వారానికి 2 సార్లు తలకాయ మాంసం పెట్టాలి. ఇంకా పిల్లలకి KFC నుంచి ఒక 1000 రూపాయలు వచ్చరు. అంతేనండి. సరేమా, అడిగి చెప్తా, నువ్వు వెళ్ళ. సరే త్వరగా చెప్పండి, వేరే బుకింగ్ ఉంది. వస్తానమ్మా. కార్డ్ నా దగ్గర ఉంది. నీ గోల్డ్ చైన్ నా దగ్గర ఉంది. పల్పే టవల్ టవల్ ఇవ్వడానికి 29 రూపాయలు అవుతుంది. వంట చేయలేదంటే? టిఫిన్ చేయడానికి 69 రూపాయలు, దాన్ని వడ్డించడానికి 19 రూపాయలు. తలుపుతే. తలుపు తీయాలంటే 39 రూపాయలు. నువ్వు ఇవన్నీ పెళ్లికి ముందు చెప్పి ఉంటే నేను పని మనిషిని పెళ్లి చేసుకుని ఉండేవాని కదే. నువ్వు కూడా పెళ్లికి ముందు డబ్బులు ఇవ్వనని చెప్పుంటే నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు చేత తాళి కట్టించుకునేదాన్ని. అవునా? ఉండు. నా పనులు నేనే చేసుకుంటాను. ఓలా ఓ మై గాడ్, వాషింగ్ వెరీ బ్యాడ్, సో ఐ సాడ్. రే బండి సచ్చున్నాడా, నేను ఒళ్ళు రుద్దుకునే సోప్తో నీ అండర్వేర్ ఉతుకుతావా? సారీ. ఓలా నీ మొహం రుద్దుకునే సోప్ అని. ఇదేమి నీ రుద్దే సోపేమో అనుకున్నా. ఓలా ఓ మై గాడ్. ఎవరు అప్పుడే తొక్కినట్టున్నారే, ఇదేనా ఏంటి? పల్పి ఏం వెతుకుతున్నావు? చీర ఒకటి ఐరన్ చేసి ఇక్కడ పెట్టానే. చీరనా? అది ఉండు చూస్తాను. ఇదే కదా, ఇదే అయింటుంది. ఓలా ఓ మై గాడ్, షీ పంచ్ మీ వెరీ బ్యాడ్. అదేదో ఆ రోజు జోస్లో ఒప్పుకున్నాను, కాకపోతే 1 ఫైన్ డే. తీసుకో, 2,000 తీసుకో, తీసుకో, పర్లేదు ఉంచుకో. 2,000 రూపాయలు కాదు, నాకు నెలకి 10,000 జీతం కావాలి. పోవే కప్పలు రాని. హోటల్ టిఫిన్ పోతేనే పల్లెం గ్లాసు స్పూన్ చెవులో పెట్టుకుని వచ్చి అమ్ముకునే కకృతి నా కొడుకు నేను. అలాంటివన్నీ నీకు 10,000 ఇవ్వనంటానా? ఇస్తానమ్మా.
నీ కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? ఎంత పని చేస్తావు నువ్వు? నీ కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? ఇవ్వాల్సిందే నీకు. ఇస్తాను. అమ్మా చెప్పమ్మా. నాకు జాబ్ దొరికింది. నెలకి 10,000 రూపాయలు జీతం. ఏం జాబ్ అమ్మా? బాస్, వర్క్ ఫ్రమ్ హోమ్. కంగ్రాట్స్ అమ్మా. ఎప్పుడు ఇంకా నీ ఇష్టం. బాయ్. రే మావా, ఏయ్ డోర్ తీవే. డోర్ తీయాలంటే 500. లోపలికి వచ్చినంటే తొక్కి పెట్టి నరదిస్తాను. 800. తీయ నీ ఎవ్వరు లేదంటే చచ్చావు ఈ రోజు నా చేతిలో. 1000. 2,900. 2,900. పల్పి పరమేశ్వరి, కరిగేది ప్రేమకు మాత్రమే, పొగరికి కాదు. బంగారం కదూ, డబ్బులు లేవమ్మా. ప్లీజ్ బేబీ డోర్ తీయవా ప్లీజ్. వాళ్ళ వీళ్ళు మాటలు విని నన్నే బయట నిలబడతావే. నన్నే కొడతావా? అయ్యా, స్నానం చేస్తే మా అమ్మ చెడ్డి కూడా ఉత్తుకొనివ్వదు, తిన్న పళ్ళం కూడా కడుక్కొనిచ్చేది కాదు. రోజుకొక్కసారి కూడా వాకిలు ఉడవలేదు, ఇల్లు తుడవలేదు, అంట్లు తోమలేదు. రానిలా పెంచారు నన్ను. అలాంటిది ఇక్కడ నేను ఉత్తుకునేది కాక నీ చెడ్డిని ఉతకాలా? రాత్రి ఫుల్ గా తాగొచ్చి ఉచ్చపోస్తే నేనే కడగాలి. పొద్దున్నే లేచి ఇల్లు ఉడ్చి తూడ్చి నాస్టా చేసి నీ కూతుర్ని స్కూల్ కి పంపించేసరికి 10 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసి టిఫిన్ తినేసరికి 11 అవుతుంది. పోనీ మధ్యాహ్నం వంట చేసి కొసేపు పడుకుందామనేసరికి నీ కూతురు వచ్చేస్తుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు గాడిద పని చేసినట్టు పని చేసి 1000 రూపీస్ అడిగితే ఇవ్వనంటావా? లేదు లేదు ఇస్తాను. ఇలా కాదురా. తీసుకోవే నీ 1000 రూపీస్. ప్రతి నెల 15,000 రూపీస్ శాలరీ కావాలి నాకు. కుదరదు. కుదరదా? లేదు ఇస్తాను 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 ఇస్తా. ఓ మై గాడ్, వాకింగ్ వెరీ బ్యాడ్. దయచేసి నా సాధనకి అడ్డు రావద్దు. చూశాను. అయితే నీ ఆశయానికి నేను అడ్డం రాను. ప్లీజ్ కంటిన్యూ. ఏయ్ చెడ్డి ఏంది ఉతకలేదు? నువ్వు రానన్నా. ఓ ఇంకొక ఆశయం. ఈ ఆశయానికి అయితే నేను అస్సలు అడ్డం రాను. సాధన రేపటి నుంచి చేస్తాను. నీ అక్కను రాయి తీసుకుని ముఖం మీద కొడతాను. నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి నేనేదో ఏ ఆడినో BMW కారు కొనుక్కొని ఇంటి ముందు కడుక్కుంటూ ఉంటావు అనుకుంటే పెళ్లి చేసుకుని పిల్లాడి ముడి కసా కసా అని కడుగుతున్నావే. ఇదా నువ్వు చేసే సాధన? తూని బతుకు నువ్వు. హూ ఇస్ ఈ కాలింగ్? ఎక్స్పెక్టెడ్. హలో మావా, నా పెళ్ళం నన్ను వాకిలుడ్చే పొరకతో కొట్టిందిరా. నోటి నిండా బ్లడ్. ఫైటర్ మెన్ లో వచ్చి నన్ను కాపాడు మావా. రే డర్టీ డాంకీ, నీ పెళ్ళం కొట్టినందుకు కారా నీ నోట్లోంచి రక్తం బలా బలా అని కారుతూ వచ్చేది. నువ్వు తాగేది కిక్కిచ్చే గ్లూకోజ్ కాదురా, కిక్ అవుట్ అయ్యే ఎలకల మందు. మచ్చా మచ్చా, చూసావా నా దెబ్బ ఎట్లిచ్చా? మీ ఇంట్లో మందు తాగడానికి ప్లాన్ చేసి నీకు నీ పిల్లని గొడవ పెట్టింది నేనే. నేను షాపింగ్కి వెళ్తాను. డబ్బులు అడుగు. 1000 రూపీస్ కావాలి. రేయ్, నా పిల్లం పుట్టినప్పుడు దించిన తల ఇప్పటి వరకు ఎత్తలేదన్నావు కదరా. అసలు అది తల దించిందే నేను చూడలేదురా. మన సంస్కృతి తెలిసిన అమ్మాయి అన్నావు కదరా. నాకు తర్వాత అర్థమైంది సంస్కృతం మాట్లాడే మహమ్మారి, కొరియదయ్యం, పెద్దపోతాం, ప్రేమ రాసేసని. రే, మనిద్దరం మందు తాగేటప్పుడు చివరిలో ఒకే ఒక కబాబ్ పీస్ మిగిలితే అది కూడా నీ నోట్లోనే వేసేవాని కదరా. నువ్వేమో నా నోట్లోనే మట్టి కొట్టావు కదరా. DD9 చందన దూరదర్శన్ లాగా ప్రశాంతంగా ఉన్న నా జీవితాన్ని న్యూస్ ఛానల్ చేసేసావు కదరా. నేను అనుభవించే కష్టాల్ని నువ్వు అనుభవించాలి. నాలాంటి మంచి అబ్బాయిల దగ్గర కమిషన్ కోసం కకృతి పడే ఇలాంటి బేవర్స్ నా కొడుకుల లైఫ్ లో గట్టిగా పెట్టండి రా. ఎలా ఉంది? ఎంజాయ్. రే మొగుడా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ షూలో పెట్టా, తీసుకో. కొరితే వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి వెళ్ళింది రా, పోదామని చెత్త తొక్కి పడేస్తా. పెళ్ళాం ఇంట్లో లేదని చెప్పి చెత్త పని చేసేవాడిని కాదురా నేను. నా ఇంట్లో దేవుడి గదిలో దేవత ఉందో లేదో తెలియదు, కానీ నా మనసులో మాత్రం నా దేవత ఉందిరా. అదే నా భార్య పరమేశ్వరి. మచ్చా,
నువ్వు పొద్దున్న లేస్తూనే దేవుడి ఫోటో చూస్తావేమో, కానీ నేను నా మొబైల్ డిస్ప్లేలో ఉండే నా భార్య ఫోటోని చూస్తాను రా. అలాంటి దేవతలంటే నా భార్యకి మోసం చేస్తానా? కావాలంటే సమస్య చేస్తాను కానీ నా భార్యకి మాత్రం మోసం చేయను. ఎవరు కోపలించుకుంటున్నారు? నా భార్య తప్ప ఎవరిని ముట్టుకోను. పరమేశ్వరి, మీ పుట్టింటికి పోలేదా? అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నాను. పరమేశ్వరి, పరమేశ్వరి, నా పాలిట దేవుడండి మీరు. పరమేశ్వరి, నా పిల్లం తలదించిందే నేను చూడలేదురా. సంస్కృతం మాట్లాడే మహమ్మారి, కొర్రి దెయ్యం, పెద్దబోతో బ్రహ్మరాక్షసి అని. ఎలా ఉంది మచ్చా ఆటం బాంబు? మా ఇంట్లో కేజీఎఫ్ ట్రైలరు, మీ ఇంట్లో కేజీఎఫ్ పిక్చరు. ఎంజాయ్. మచ్చా ఓ ఇంట్లో కొరిదయం లేదని ప్లాన్ వేసి సూపర్ ఫిగర్ ని తెమ్మన్నాడు సిస్టర్ వీడు. నేనే వద్దు మందు చాలని చెప్పి చెప్పుతో కొట్టాను. ఊరికి వీడి వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. టైం అంతా వేస్ట్. క్రెడిట్ కార్డులో 30,000 బ్యాలెన్స్ ఉంది. సుదర్శన్ సిల్క్స్ లో 60% ఆఫర్ ఉంది. షాపింగ్కి వెళ్దామా? సరే అయితే నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. ఉండు పల్పి, నేను వస్తాను. 1000 రూపాయలంటే డబ్బులు వేయండి. ప్రొటెస్ట్ ఇంకా పేమెంట్ వేయలేదు. సినిమాకి 1000 రూపాయలు ఇవ్వరు, ఈ షార్ట్ ఫిల్మ్ కి ఇస్తారా? వీలైతే 1500 వేయండి. మన తెలుగు వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు.